జై శ్రీమన్నారాయణ. మన యూట్యూబ్ ఛానల్ బంధువులందరికీ కూడా నమస్కారం. నేను ఇవాళ ఒక అతను నా దగ్గరికి వచ్చి అతని బాధ పాపం నాతో చెప్పుకున్నాడు. అది ఏమిటి అంటే, అయ్యా నేను ఒక వాహనం కొనుక్కున్నానండి. ఆ వాహనం కొనుక్కోవడం కోసం అని చెప్పని ఒక పంతులు గారి దగ్గరికి వెళ్తే ఆయన, బాబు నీ పేరు మీద కానీ నీ భార్య పేరు మీద కానీ ఇద్దరి పేర్ల మీద కూడా వాహన యోగం అనేటువంటిది లేదు. కాబట్టి నీవు కనుక వాహనం కొనుక్కుంటే నువ్వు ఒక యంత్రం పెట్టుకోవాలి, నీ భార్య ఒక యంత్రం ధరించాలి మెడలో. అలాగే వాహనానికి కూడా ఏదైతే 4 వీలర్ కొనుక్కుంటున్నావో దానికి కూడా ఒక యంత్రం పెట్టాలని చెప్పేట ఆ మహానుభావుడు. ఎంత అవుతుందండి అంటే మొత్తం 3 5 15,000 అవుతుందని చెప్పేట. చూడండి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, అమ్మా వాహన యోగం ఉందా లేదా అనేటువంటిది మన జాతకం చూసుకుంటే తెలుస్తుంది. సరైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించండి. అంతేగాని వాహన యోగం లేకపోతే అసలు మనం కొనుక్కునే ఆలోచన అవకాశం రాదండి. అది ఆలోచించరా ఎవరు కూడాను. 2, వాహనం కొనుక్కుంటే మీకు మంచిది కాదు, మీకు యాక్సిడెంట్లు అవుతాయి అని చెప్పి భయపెట్టి ఇటువంటి వాహనాలకు కూడా యంత్రాలు కట్టేటువంటి మహానుభావులు తయారయ్యారు ఈ లోకంలో. నేను కూడా పౌరోహిత్యం చేయించేటువంటి వాడిని. కానీ ఇది చాలా దుర్మార్గం. ఇలా జనాన్ని భయపెట్టి లేదా జనం యొక్క దాన్ని ఏమంటారు, వారి యొక్క మనస్తత్వాన్ని మానసిక స్థితిని కూడా ఇబ్బంది పెట్టే రకంగా ప్రవర్తించడం చాలా దారుణం. అంటే భయపెట్టి వాళ్ళ దగ్గర సొమ్ములు లాగేస్తున్నామా? అటువంటి సొమ్ము మనకి ఒంటికి పడుతుందా? మనం ఆలోచిద్దామమ్మా. దయచేసి ప్రజలెవరూ కూడా ఇలాంటి వాళ్ళని నమ్మకండి. ఇలాంటివి ఉండవు. అంటే వాహనం కొనుక్కుంటే యాక్సిడెంట్ అవుతుందని చెప్పి అతనికి అతని భార్యకి మెడలో యంత్రాలట, వాహనానికి కూడా యంత్రం పెట్టాలట. ఏమిటండి ఇది? వెర్రిగాదు. దయచేసి ఆలోచించండి. ఇలాంటి మోసగాళ్ల చేతిలో మోసపోకండి. మిమ్మల్ని మేలుకొల్పడం కోసమే ఈ యొక్క వీడియో చేస్తున్నాము. శ్రీమాత్రే నమః.